DWR న్యూస్ కి స్వాగతం. నేను సుధా. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడలో మూడో రోజు పర్యటనలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన హోంమంత్రి. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గం. ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే రాష్ట్రంలో టీడీపీ చేస్తున్న అరాచకాలపై కోర్టులకు వెళ్తామని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ స్పష్టం చేశారు. టీడీపీ నేతలు పాల్పడుతున్న అల్లర్లు, దాడులు చిన్నా చితకవి కాదని, కొట్టడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేయడం దారుణమన్నారు. అధికార మదంతో ఇష్టానుసారం వ్యవహరిస్తే ప్రజల్లో తిరుగుబాటు వస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతున్నా సీఎం చంద్రబాబు మౌనంగా ఉన్నారని, ప్రజలకిచ్చిన హామీలు మరిచి ప్రతిపక్షాలపై కక్ష తీర్చుకునే పనిలో నిమగ్నమయ్యారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తో కలిసి నందిగం సురేష్ మీడియాతో మాట్లాడారు. శాసనసభ్యుడు ప్రజలకు సేవ చేస్తాడని చెప్పి వాళ్ళు అధికారాన్ని కట్టబడితే ఈరోజు ఆ కొలిక్కిపూడి శ్రీనివాస్ అనే ఒక మనిషి, ఆయన మనిషిలాగా ఈరోజు ప్రవర్తించలేదు. ఒక పెద్ద ర్యాలీతో, ఒక కారు మీద ఏదో విజయ దరహాసంతో వెళ్ళి ఇల్లు బుల్డోజర్ పెట్టి కూల్చి పోలీసులు ఆపుతున్నా గానీ ఈరోజు చేసినటువంటి అతని ప్రవర్తన ఏ విధంగా ఉందో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తా ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీ ప్రభుత్వంలో మీరు ప్రజలకు ఈ కొలిక్కిపూడి శ్రీనివాసుని తీసుకొచ్చి నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబం మీద దుష్ప్రచారం చేస్తూ రకరకాలుగా అతన్ని ఈరోజు తయారు చేసి ఒక అరాచక శక్తిగా దానికి వల్ల మీరు ఒక టికెట్ ఇచ్చి అతని శాసనసభ్యుడిగా గెలిపించి ఈరోజు తిరువూరులో ఆయన ఏ విధంగా చేస్తా ఉన్నాడో మనందరూ కూడా చూస్తా ఉన్నాం. ప్రజలందరూ కూడా మీకు అధికారాన్ని ఎందుకు ఇచ్చారు? ప్రజలందరినీ కూడా మోసం చేసి మభ్యపెట్టి మేము ఇంకా మంచి పరిపాలన అందిస్తాం అని చెప్పి గత ప్రభుత్వం మీద మీరు అవాకులు చవాకులు పేరి దుష్ప్రచారం చేసి రకరకాలుగా చేసి ఈ రోజు మీరు చేస్తున్నది ఏంటని చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో పరిపాలన నెల రోజుల నుంచి ప్రజల్ని ఏ విధంగా భయపెడతా ఉన్నారు, ఏ విధంగా ఒక ఆయన రెడ్ బుక్ అంటాడు. అంటే మీకు పరిపాలన ఇచ్చింది ప్రజల మీద దండయాత్ర చేయటాక, ఏ రోజు ఎవరిని కొట్టాలి, ఏ రోజు ఎవరిని, ప్రతి ఒక్క నాయకుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి అందరూ కూడా ఎవరిని ఉపేక్షించాం, అధికారుల్ని ఉపేక్షించమంటారు. అంటే ఈ రోజు తిరువూరు ఎమ్మెల్యే గారు చేసినటువంటి పని ఏ విధంగా ఉందో, ఏ విధంగా ఉందంటే అధికార మదంతో, అధికారం వచ్చిందని ఒక అధికార మదంతో ఈరోజు వెళ్ళి ఒక ఎంపీపీ ఇల్లుని స్వయంగా వెళ్ళి ఎమ్మెల్యే కూలగొట్టడం అనేది ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడలేదు. ఈ ఒక 3 దశాబ్దాలుగా ఇటువంటి శాసనసభ్యుడిని ఈ రాష్ట్రం ఎక్కడ కూడా చూసుంటారు. అంటే రాబోయే కాలంలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఏ విధంగా బతకాలి? ఏపీ ఉప ముఖ్యమంత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లాలో మూడో రోజు బుధవారం పర్యటిస్తున్నారు. ఈ రోజు ఉదయంకు ఉప్పాడలో పర్యటిస్తున్నారు. తీరంలో సముద్రపు కోతను ఆయన పరిశీలిస్తున్నారు. అనంతరం హార్బర్ సముద్ర మొగ వద్ద మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు పిఠాపురం ఉప్పాడు సెంటర్లో వారాహి బహిరంగ సభ జరగనుంది. తనను గెలిపించిన పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రసంగిస్తారు. సాయంత్రం 6 గంటలకు తిరిగి విజయవాడకు ప్రయాణమవుతారు.
రాజంపేట సబ్ డివిజన్లోని నందలూరు, చిట్వేలు మరియు రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్లలో పట్టుబడ్డ అక్రమ మద్యాన్ని జిల్లా ఎస్పీ శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ ఉత్తర్వుల మేరకు ఏడీడీఎల్ ఎస్పీ డాక్టర్ విబి రాజకమల్, ఎస్సీబీ ఈఎస్వి శ్రీనివాసులు ఆధ్వర్యంలో ధ్వంసం. అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ డివిజన్లోని నందలూరు, చిట్వేలు మరియు రాజంపేట అర్బన్ పోలీస్ స్టేషన్లలో నమోదైన 27 కేసుల్లో సీజ్ చేసిన 71,753 రూపాయల విలువ చేసే 472 మద్యం బాటిల్స్ ను 114.66 లీటర్ల మద్యంను ధ్వంసం చేసిన అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్ డివిజన్ పోలీసులు. బాగా చేస్తాను. వేసివన్నా అన్ని ప్లాస్టిక్ బాటిల్ ఎక్కువ. స్పిరిట్ కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం వెంకటేశ్వర స్వామి ఆలయంలో జనసేన నాయకులు డాక్టర్ ప్రసాద్, మణిప్రియ దంపతుల ఆధ్వర్యంలో వారాహి అమ్మవారి పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాలలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, పార్వతి దంపతులు పాల్గొని పూజలు చేశారు. चेतस्तेन आद्य आद्यं शरणामृतो देवस्वागं अततं सेवतोस्तेन आदित्य आद्यं शरणामृतो महेत्या देवी देवी सुंदरास्य कुशला देवी वासुदेवे ब्रह्मवत्यसः देवी हृदयकपिणे देवी कुशोदरी समने सत्यायने सीता समुद्रवदेशा हृदये आत्मदेव्यः वायुपने जलसरिणे
గోవిందా ఐనవిల్లి మండలంలో వేంచేసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం స్వయంభూ ఐనవిల్లి విఘ్నేశ్వర స్వామివారి ఆలయాన్ని పి గన్నవరం నియోజకవర్గం శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ ప్రమాణ స్వీకారం తదుపరి మొదటిసారి శ్రీ విఘ్నేశ్వర స్వామివారిని దర్శించి శ్రీ స్వామివారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా ఆలయ అర్చక స్వాములు సిబ్బంది ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ఆలయ అర్చకులు వేద పండితులు వేద ఆశీర్వచనం తీర్థ ప్రసాదములు అందజేశారు. కార్యనిర్వహణాధికారి ముసునూరి సత్యనారాయణ రాజు శేష వస్త్రంతో ఎమ్మెల్యేను సత్కరించి శ్రీ స్వామివారి చిత్రపటంను అందజేశారు. అనంతరం మండల ప్రజా పరిషత్ అధికారులతో కలిసి పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి మద్దాల సుబ్బారావు, నామన రాంబాబు, గంగుమల్ల కాశీ, అన్నపూర్ణ, మద్దా చంటిబాబు, కాకర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దేశాన్ని కరువు రహితంగా మార్చాలంటే నదుల అనుసంధానమే మార్గమని ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టింది సీఎం చంద్రబాబునని చెప్పారు. పోలవరం ప్రాజెక్టుతోనే నదుల అనుసంధానం సాకారమన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా డెల్టాకు సాగు, త్రాగునీటిని మంత్రి విడుదల చేశారు. 4, 5, 6 పంపుల ద్వారా 1050 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు. అక్కడ యంత్రాలు, మోటార్లకు పూజలు నిర్వహించారు. అనంతరం పట్టిసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ఛాయాచిత్ర ప్రదర్శనను మంత్రి పరిశీలించారు. విశాఖ కేంద్ర కారాగారాన్ని సందర్శించిన హోంమంత్రి వైఎస్ఆర్సీపీ పాలన అంత అధ్వానంగా ఉందని, నేటికి విశాఖ జిల్లాలో ఒక పోలీస్ స్టేషన్ రేకుల షెడ్లో నడుస్తుందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఏడాదికి 50 కోట్ల చొప్పున 250 కోట్లు పోలీస్ శాఖకు రావాలని, ఈ 5 ఏళ్లలో ఈ నిధులు ఎందుకు ఇవ్వలేదని మంత్రి అనిత నిలదీశారు. ఇప్పుడు జీరో నుంచి తాము పనిచేయాల్సిన పరిస్థితి అని అన్నారు. ఎస్కాట్ వాహనాలు కూడా పనిచేయడం లేదని తనకు ఫిర్యాదు చేస్తున్నారన్నారు. 2014లో ఇచ్చిన వాహనాలే ఇప్పటికీ వాడుతున్నారని, పేపర్, పెన్ను ఖర్చులకు కూడా గత ప్రభుత్వం నిధులు ఇవ్వలేదన్నారు. నేడు నిధుల కొరత వల్ల పోలీసులకు విధుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఒక్క కానిస్టేబుల్ ఉద్యోగం కూడా ఇవ్వలేదని, ఎటువంటి శిక్షణ లేకుండా సచివాలయాల్లో మహిళా పోలీసులు ఉన్నారని, వారు ఏ విధంగా పోలీసు విధులు చేయగలరని ప్రశ్నించారు. సిఐడి విభాగంలో నార్కోటిక్ పరీక్షలు ఒక భాగమని, గంజాయి రవాణాను పోలీసులు నియంత్రణ చేయలేదన్నారు. తాజాగా విశాఖ కేంద్ర కారాగారాన్ని హోంమంత్రి అనిత సందర్శించారు. ప్రాణహిత क्या
క్వశ్చన్స్ అనేది హిందువులను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేసిన ఎంపీ రాహుల్ గాంధీని భర్తీ చేయాలని విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడవేలు ఉపాధ్యక్షులు సురేంద్ర బీజేపీ రాష్ట్ర నేత చిట్టుబాబు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం 11 గంటలకు గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాహుల్ గాంధీ పార్లమెంట్లో హిందూ దేవుళ్లు చిత్రపటాలు చూపించి హిందూ దేవుళ్లు ఆయుధాలను కలిగి ఉన్నారని, హిందువులు హింసావాదులంటూ మతపరంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలను చేయడం తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాహుల్ గాంధీని తక్షణం ఎంపీగా బర్తరఫ్ చేయడం కాకుండా దేశ బహిష్కరణ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సంఘ సభ్యులతో పాటు బీజేపీ నాయకులు కరుణాకర్ సిద్ధు, షణ్ముఖం, తోటపాల్యం వెంకటేశ, జనసంఘ పార్టీ నాయకులు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు కొనసాగుతున్నాను. నిన్నటి రోజున పార్లమెంట్లో కారుగూతలు కూసిన ఈ యొక్క ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశాడనమాట. అంటే అక్కడ అల్లాకు రూపం లేదు, జీసస్కు శాంతికాముకుడు, ఈ హిందూ దేవుళ్ళు ప్రతి ఒక్కరు ఆయుధాలు ధరించి ఉన్నారు అనేసి కారుగూతలు చేశారనమాట. అసలు చరిత్ర తెలుసుకో రాహుల్ గాంధీ, నువ్వు నీకేమి తెలుసు అసలు? హిందూ దేవతల నుంచి నీకేం తెలుసు అసలు? ఈరోజు హిందూ దేవతలు ప్రతి దేవతలు నిజమే నువ్వు చెప్పింది ఆయుధాలు ధరించున్నారు. ఎందుకు ధరించున్నారంటే ఏనాడైతే ధర్మానికి ఏనాడైతే ప్రమాదం ఏర్పడుతుందో ఆ రోజు యుద్ధం చేయక తప్పదని మన భగవద్గీతలో ఉందన్నమాట. కాబట్టి అదే ఉద్దేశంతో ఈరోజు ప్రతి దేవుడు కూడా మన ఆయుధాలు ధరించి ధర్మ సంస్థాపనార్థము ఓకేనా వాళ్ళు యుద్ధం చేస్తున్నారు అనమాట. అంటే ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం అన్నమాట. అది తెలియకుండా ఏదో కారుకూతులు కూసుకుంటా ఈరోజు హిందూ మనోభావాలు దెబ్బతినే మాట్లాడడము చాలా అన్యాయం అది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ప్రతి హిందువు కూడా వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క నువ్వు లోక్సభలో పార్లమెంట్లో ఒక లోక్సభ సభ్యుడిగా నువ్వు కొనసాగే అర్హత నీకు ఒక్కరోజు కూడా లేదు. వెంటనే నువ్వు బర్తరఫ్ చేసి దేశం నుండి తరిమి కొట్టాలని ఈరోజు భారతదేశం మొత్తం కూడా ముక్త కంఠంతో చెబుతోందనమాట. కాబట్టి తప్పకుండా ఈ యొక్క వ్యాఖ్యలను పార్లమెంట్లో వెనక్కి తీసుకునేంత వరకు హిందువులందరూ పోరాటం చేయవలసిందిగా మన చిత్తూరు జిల్లా తరపున బీజేపీ కావచ్చు, అదేవిధంగా విశ్వ హిందూ పరిషత్ కానీ, బజరంగ దళ కానీ ప్రతి సంస్థ కూడా ఈరోజు హిందూ సంస్థలన్నీ ఏకంగా ఈరోజు కోరుతున్నాయన్నమాట. చిత్తూరు నగరంలోని విద్యుత్ కార్యాలయంలో ప్రత్యేక పరిష్కార వేదిక కార్యక్రమాన్ని బుధవారం ఉదయం 11 గంటలకు నిర్వహించారు. ప్రజల నుండి విద్యుత్ కు సంబంధించిన సమస్యల పరిష్కారానికి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మునిచంద్ర మాట్లాడుతూ ప్రతి బుధవారం విద్యుత్ ప్రత్యేక పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. పెనుమూరు, గంగాధర, నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు తదితర ప్రాంతాలకు సంబంధించి ప్రజలు వారి విద్యుత్ సమస్యలను అర్జీల రూపంలో పరిష్కార వేదికలో సమర్పిస్తే పరిష్కరించేందుకు చర్యలు చేపడతామన్నారు.
చిత్తూరు డివిజన్ పరిధిలో దొంగతనానికి గురైన ట్రాన్స్ఫార్మర్ స్థానంలో నూతన ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేయడానికి 15 రోజుల్లో చర్యలు చేపడతామన్నారు. ప్రజలు ఈ పరిష్కార వేదికను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఈ పద్మనాభ పిలై, విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. నేను మార్చిలో డ్యూ కట్టేసాను కదా పూర్తిగా ఉండే డబ్బులు మరి అక్కడ వాడిందే చెప్తా. వాడింది మినిమం ఎంత సార్? నాకే మినిమం కాదు 303 యూనిట్లు వాడుతా ఉన్నావు అక్కడ. 303 యూనిట్లు ఇంటికి వాడతాం. 303 యూనిట్లు వస్తుంది. 303 యూనిట్లు 10 రూపాయలు లెక్కన వేసినారు. దాని 10 రూపాయలు లెక్కన వేసినారు. 300 యూనిట్ లెక్కన ఇంటి లెక్కన వేసి ఎంత వస్తుంది కడతాను. అదే చెప్తాను. అది కడతాను. మీకు అదే చెప్పి 20,000 రాదు. ఎంత మ్యాక్సిమం వస్తుంది? 330 యూనిట్లు వాడుతాను. 330 ఇంటూ 3 రూపాయలు 3 రూపాయలు కాదు, అది కూడా 9 రూపాయలు పడుతుంది. 50 ఇప్పుడు మాక్సిమం వీలైనంత వరకు పాసిబిలిటీ ఉందో తగ్గిస్తాము. మళ్ళీ నాకు ఆ రోజు బిల్లు అట్లా వదిలేయి. సమస్య కావాలి. నేను 20,000, 15,000, 20,000 నేను కేటగిరీ చేంజ్ చేస్తే చిత్తూరు తిరుపతి సూపరింటెండెంట్ ఇంజనీర్ వాళ్ళ ఆదేశాల మేరకు ప్రతి బుధవారము చిత్తూరు డివిజన్ పరిధిలోని చిత్తూరు అర్బన్, రూరల్, కార్పొరేషన్, పెనుమూరు, గంగాధర్ నెల్లూరు, పూతలపట్టు, పాలసముద్రం మండల పరిధిలోని విద్యుత్ వినియోగదారులకు అదాలత్ అంటే ప్రత్యేక పరిష్కార వేదిక, విద్యుత్ పరిష్కార వేదిక నిర్వహించడం జరుగుతుంది. ప్రతి వారం బుధవారం జరుగుతుంది. కావున ప్రతి వినియోగదారుడు సమస్యలు ఏదైనా ఉన్నచో ఇక్కడ తెలియజేసిన కన్సర్న్ డిపార్ట్మెంట్కి, కన్సర్న్ సెక్షన్కి పంపించి త్వరగా వీళ్ళని వరకు విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన డివిజన్ పరిధిలోని ట్రాన్స్ఫార్మర్ దొంగతనం జరిగినాయి. అవి ఫేస్డ్ మేనర్లో మనము ఖచ్చితంగా అమర్చడం జరుగుతుంది. ఒక 15 రోజుల్లో ఎస్సీ గారిని పర్మిషన్ తీసుకొని అన్ని ట్రాన్స్ఫార్మర్లు అమర్చుతాము. ఏదైనా కేబుల్ డ్యామేజ్ అయితేనే కానీ, బిల్డింగ్ సమస్యలు ఉన్నా కానీ ప్రతి ఒక్కరూ ఇక్కడ ఈ అదాలతో ఉపయోగించుకుంటే తొందరగా పరిష్కారం జరుగుతుంది. ఏదన్నా సెక్షన్ లెవెల్లో కానీ సమస్యలు ఉంటే ఇక్కడ ఈజీగా పరిష్కారం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే తన బదులు తన కుమారులను పంపి సమీక్షలు నిర్వహించడం, ఉన్నత స్థాయి అధికారులతో కూర్చొని మాట్లాడటం, ఐఏఎస్ఎల్తో సహా అధికారులు జీ హుజూర్ అంటూ సమావేశాలలో పాల్గొనడం మానుకోవాలని సిపిఎం నేత కందారపు మురళి సూచించారు. తిరుపతి నగరంలో ఎమ్మెల్యే గారు అనుసరిస్తున్నటువంటి పద్ధతి ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమైనటువంటిది. ఆయనకు సమీక్షలు చేయడానికి సమయం లేకపోవచ్చు, ఓపిక లేకపోవచ్చు. అయినప్పటికీ ఆయనకున్నటువంటి పరిస్థితుల ఆధారంగా ఆయన స్వయంగా పాల్గొనడం సమంజసంగా ఉంటుంది తప్ప తమ పిల్లల్ని, బంధువుల్ని, స్నేహితుల్ని ఇట్లాంటి వాళ్ళని అధికారిక కార్యక్రమాల్లో భాగస్వాములు చేసి ప్రోటోకాల్ నియమాలకి భిన్నంగా వ్యవహరిస్తూ, లేదంటే ఇప్పుడు కొత్తగా మళ్ళా ఒక పెత్తనం చేయడానికి కొన్ని శక్తులుగా తయారయ్యి రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరించడం ఏమాత్రం సమంజసం కాదు. అది గత 5 ఏళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి ప్రజానీకం ఏ రకమైనటువంటి తీర్పునిచ్చారో కళ్ళకు కట్టినట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఐఏఎస్ అధికారుల సమక్షంలో అధికారులందరినీ కూర్చోబెట్టి సమీక్షలు చేసే అధికారం ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధికి ఉంటుంది తప్ప వారి బంధువులకో, స్నేహితులకో ఉండదు. దీన్ని గుర్తిరిగి ఆ ప్రజాస్వామ్య స్ఫూర్తికి దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవి ఇప్పటివరకున్న వార్తా విశేషాలు. నమస్తే.